ఏపీ బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అభిప్రాయపడ్డారు. కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక జలదోపిడీని 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి అడ్డుకోవాలని రామకృష్ణ సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని, మర్యాద అన్నది ఇరుపక్షాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలంటున్న రామకృష్ణతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, అలాగే నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన జనాభాకు సంబంధించిన అంశం మీద పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ఈ అంశాలకు సంబంధించి ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క చంద్రబాబు వ్యాఖ్యల్ని కానీ రాష్ట్రంలో ఈ బడ్జెట్ కేటాయింపులు జిల్లాకు జరిగిన అన్యాయం మీద కానీ మీరు ఏమంటారు? మొత్తంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, జగన్ కామెంట్స్ ను ఎలా చూస్తున్నారు? వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ఒకవైపు బాహుబలి బడ్జెట్, భారీ బడ్జెట్ వాళ్ళు ఎంత చెప్పుకున్నప్పటికీ వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మేము చెప్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇరిగేషన్ రంగానికి కనీసం 10% నిధులు కూడా కేటాయించలేకపోయారు. ఎందుకంటే 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అందులో 10% ఇచ్చినా కూడా దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి నిధులు కేటాయించారు. మీరు అసలు ఏమాత్రం సరే 5% కూడా చేయలేకపోయారు. ఒక్క అంద్రీనీవా ప్రాజెక్టు 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడం మినహా మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిగా అన్యాయం జరిగింది. అందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టులు, అందులోనూ అత్యంత వెనుకబడిన కరువు జిల్లా, వలసలు పోతున్న జిల్లా మన కర్నూలు జిల్లా విషయంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పోయినసారి 69 కోట్లు ఇస్తే ఈసారి దాంట్లో సగానికి సగమే ఇచ్చారు మీరు. తర్వాత వేదవతి ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు చాలా ఒత్తి పలికి మాట్లాడాడు ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ మొత్తం వేదవతి ప్రాజెక్టు, ఎల్ఎల్సి, అవి వాటన్నిటి ఆర్డిఎస్ మూడింటికి కలిపి ఆయన ఇచ్చింది అంటే 30 కోట్లు, అంటే ఒకదానికి 10 కోట్లు ఇచ్చాడు. కాబట్టి ఏమంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకి బడ్జెట్ కేటాయింపుల విషయంలో పూర్తిగా అన్యాయం జరిగింది. వెనుకబడిన కరువు ప్రాంతాల్లో కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వలేదు. దాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. దీనిపైన మళ్ళీ పునరాలోచన చేయాలని చెప్పి బడ్జెట్ లో నిధులు పెంచాలని చెప్పి కూడా మేము కోరుతాం. అయితే ఇక్కడ మనకు కర్ణాటక జలచౌర్యం జరుగుతుంది, ఇక్కడ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తున్నారు? దీని మీద ప్రభుత్వాన్ని ఎంపిక ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. జలచౌర్యం విషయంలో పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే గతంలో మాదిరి ఈ రోజు కాకుండా ఇవాళ ప్రభుత్వాల మధ్య సానుకూలత ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కానీ, అటు కర్ణాటక ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రలో ఉన్న ప్రభుత్వం, అక్కడ సిద్ధరామయ్య గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వారు కూడా కొద్దిగా సీజన్డ్ పాలిటీషియన్స్, వారు కూడా దీన్ని ఆలోచించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇరిగేషన్ మంత్రుల స్థాయిలో చర్చలు జరగాలి. వాటిని ఏ రకంగా వినియోగించుకోవాలి, ఏ రకంగా మనం సఫలీకృతం కావాలి, ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, సాగునీరు ఎట్లా పెంచుకోవాలి, ఆయకట్టు ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనే దానిపైన ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. నేను అనుకుంటున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే భిన్నంగా ఉంటుందని చెప్పి నేను భావించాను. కానీ తీరా చూస్తే ఇవాళ బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా నిరాశ చెందుతూ ఉన్నారు. ఎందుకంటే బడ్జెట్ లో నేను ఒక ఉదాహరణ చెప్పగలను. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి పోయినసారి 69 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈసారి దాంట్లో సగమే కేటాయించారు, సగమే. దీన్ని బట్టి మీరు ఏం సిగ్నల్ ఇవ్వాలనుకున్నారు? మీరు ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు, సీనియర్ అనుభవజ్ఞుడు కాబట్టి ఈయన పరిపాలనలో మార్పు ఉంటుందని ప్రజలు ఆశిస్తే మీరు ఆ రకంగా వ్యవహరించడంలా. కాబట్టి ఇప్పటికైనా సరే, ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, చర్చలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ ఆమోదించేలోగా ఈ ఏదైతే ల్యాబ్స్ ఉందో ఆ ల్యాబ్స్ ను భర్తీ చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇదే నిన్న ముఖ్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? నిజంగా మామూలు ప్రతిపక్షాలు అన్నప్పుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. బట్ సహజంగా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎలా చూస్తారు ఈ పొలిటికల్? ఆయా పార్టీలో అప్పుడప్పుడు కొద్దిగా రెచ్చిపోయి మాట్లాడొచ్చు. అవునన్నా కాదన్నా ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాల్సిందే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏమంటే వారు ఆయా సందర్భాల్లో కొద్దిగా విమర్శిస్తూ మాట్లాడినా, కించపరిచేటట్లు మాట్లాడినా అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ మనం తగ్గించడానికి అవకాశం లేదు.
ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఒకరు చేశారు, ఉప ముఖ్యమంత్రిగా ఒకరు ఉన్నారు కాబట్టి వారికి ఉండే గౌరవం వారికి. ఇది మొత్తంగా సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ చెప్తున్నది. దేశంలో జనాభా పెరగాలన్న అంశం చర్చనీయాంశమైనప్పటికీ కూడా మౌలిక వసతులు కల్పించకుండా జనాభా వృద్ధి చేసుకుంటే దేశానికి నష్టం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో బడ్జెట్ మీద కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. కర్నూలు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ పూర్తి స్థాయిలో నిధులు తగ్గించారు. ఇది నెగిటివ్ సంకేతాన్ని ఇస్తోంది కాబట్టి పునరాలోచించుకోవాలని చెప్తున్నారు. అయితే ఇటు పవన్ కళ్యాణ్ జగన్ మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్ కూడా పరిమితులకు లోబడి ఎవరిని కించపరచుకునే విధంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది తప్ప విపరీత దూరంలోకి వెళ్లి కామెంట్స్ చేయడం, ఒకరినొకరు విమర్శించుకోవడం సరైన పద్ధతి కాదు అని రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.